పులివెందుల పర్యటనలో ఉల్లి రైతులకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు రైతుల గురించి మాట్లాడాలంటే అండి, మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి కరువు అనేది లేదండి. అయితే రైతు బిడ్డ ఎవరంటే మన రాజశేఖర రెడ్డి గారే మనం గుర్తు చేసుకోవాలి. అది వాస్తవం అండి. ఇది ఎవరు చెప్పినా కూడా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, అది సిపిఐ సిపిఎం కానీ ఎవరైనా కానీ రైతు బిడ్డ ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి గురించే మాట్లాడతారు. అట్లాంటిది మనం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో రైతులు చాలా లబ్ధి పొందారు. రైతులకు కూడా అన్ని సౌకర్యాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అది కరెంట్ అవనే కానీ ఏదైనా అవనేయండి. తర్వాత రాను రైతులకి తగ్గుతూనే ఉందండి. ఏంది విత్తనాలే కానీ ఏదైనా కానీ నకిలీ అనే విత్తనాలు అనేది ఈ నకిలీ దళారులు ఎక్కువైపోయారండి. అంటే కట్టడి చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి కూటమి గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటేనండి, మేము ఒక రైతు బజార్కి వచ్చామండి కూరగాయల కొంటాకి. మేము కోరుకునేది ఏంటంటే రైతుల్ని బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి రైతుల్ని మనం బాగా పట్టించుకొని మనం చూసుకుంటే రైతు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి రైతులకి నాణ్యతమైన విత్తనాలు మనం అందజేసి చెప్తే మాత్రం పంటలు నిండుగా పండి రైతు మనకి అన్ని కూరగాయలు ఏదైనా సరే మనకు అందేయి తినే పదార్థాలు అందిస్తాడు రైతు. కాబట్టి రైతులకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మంచి విత్తనాలు ఇచ్చి రైతులకి గిట్టుబడే ధరలు మనం ఇస్తే, అంటే కూటమి గవర్నమెంట్ని మేము కోరుకునేది, ఒక సామాన్యుడిగా మేము కోరుకునేది ఏంటంటే రైతుకి గిట్టుబడి అయ్యే దళారులు ఇస్తే రైతు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి రైతు బాధపడకుండా, కన్నీళ్ళు రాకోకుండా ఆ రైతుని మనం ఎంత బాగా చూసుకుంటే ఆ రైతు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి దళారులని మేము కోరుకునేది ఏంటంటే, దళారులు తప్పు చేస్తున్నారనేది మేము కాదు. దళారులు కూడా ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్కి కేటాయించే ధరలే వాళ్ళు కేటాయిస్తారు. అది దళారులు కూడా మనం అనాల్సిన అవసరం లేదు. దళారులకి మేము చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్, అంటే గవర్నమెంట్ని కూడా మీరు కోరి, ఏమంటే రైతులకి గిట్టుబాటు అవ్వట్లేదు, రైతులకి ఇంత అడుగుతున్నారండి అనేసి రైతులు చెప్పింది కొద్దిగా పై అధికారులకు, మినిస్టర్లు అయినండి, ఎంపీలో కానీ ఎమ్మెల్యే కానీ మీ పరిధిలో ఎవరుంటారో, మేయర్లు ఉంటారో ఎవరుంటారో మీ పరిధిలో ఉన్న వాళ్ళకి మీరు చెప్తే ఆ రైతు బాగుంటాడు. కాబట్టి నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కట్టడి చేసి కొద్దిగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని, కూటమి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని కొద్దిగా మీరు ఫాస్ట్గా ఆ రైతులకి అందేటట్టు, అంటే మధ్యలో బ్రోకర్లు ఉండొచ్చు, దళారులు ఉండొచ్చు, రకరకాలు. ఎందుకంటే రైతుకి వచ్చేది కొద్దిగే. ఇప్పుడు మీరు రూపాయి ఇస్తుంటే రైతు దగ్గరికి వచ్చేది 10 పైసలు 5 పైసలు వస్తుంది. ఆ రైతుకి ఆ రూపాయి రావట్లా. ఎందుకంటే పై అధికారులకు తెలిసేటట్టు మీరు యాక్షన్ తీసుకొని కూటమి గవర్నమెంట్, వాళ్ళు జనసేన ఏమనండి, తర్వాత బీజేపీ ఏమనండి, బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ ఎంపీలకి కానీ బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ చెప్పేది ఏంటంటే, నేను ఈ రైతుల గురించి మీరు పలానా రైతుకి అన్యాయం జరిగింది, ఆయనకి మనం న్యాయం చేయాలి అనే ఆలోచన మీకు ఉంటే ఏంటి, మీరు యాక్షన్ తీసుకొని బీజేపీగా యాక్షన్ తీసుకొని పై అధికారులకు వెళ్ళి రైతుకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలా జనసేన వాళ్ళకు కూడా, జనసేన కార్యకర్తలు అవనాయండి, జనసేన ఎమ్మెల్యే కానీ ఎంపీలేని అవనాయండి, మన ఉప ముఖ్యమంత్రి గారు, మన జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ కూడా వినిపించేది ఏంటంటే, మీ దాకా ఏది రానవట్లా. కాబట్టి మీరు లైవ్లో మీరు రైతులతో సమావేశం అయ్యి రైతులతో మీరు ఒక రోజు కేటాయించండి, ఒక పూట కేటాయించండి. రైతులు మీరు ఆ పూట మీరు కేటాయించడం వల్ల మనకి నష్టం అనేది ఉండదు. మీకు ఏంటంటే అది మీ డ్యూటీ, మీరు ఉప ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన డ్యూటీ అది. రైతులకు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి రైతులు విన్నపం, అంటే రైతులు చెప్పే బాధలను మీరు విని ఆ రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మొన్న జగన్ గారు పులివెందుల పర్యటన చూస్తుంటే ఉల్లి రైతులకి గిట్టుబాటు ధర లేదు, కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అవన్నీ మనకు తెలియదండి. సరే, అట్టుంది గతానికి ఇప్పటికీ అలా ఉందంటారు. కొద్ది పర్వాలేదులే, మార్పు ఉంటుంది, మార్పు లేకుండా అలాగా. రోడ్ల వ్యవస్థగానే ఉండే బాగానే ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏమంటారు? అది కూడా బాగానే ఉందండి, అందరూ చెప్తున్నారు కదా, ఆడవాళ్ళందరూ చెప్తున్నారు బాగున్నాం. మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఆటో వాళ్ళకి అంతే, మామూలుగా ఎవరో వెళ్ళాల్సిన కిరాయిలు ఎక్కించుకున్నాడు వెళ్తారు, మరి తప్పదుగా. వయసు తక్కువ రాశారు. అవునా? ఎంత ఉంది ఆధార్లో ఇప్పుడు ఏజ్? 51. 51 ఉందా? గతంలో ఏమన్నా అప్లై చేశారా?
మరి వెళ్ళారా ఇప్పుడు సచివాలయంకి వెళ్ళారా? వెళ్ళాం. ఇదిగా అంటారు అదిగా అంటారు. ఎలా ఉన్నాయి పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు? ఆ పథకాలు ఏం రాలేదు. ఏమి రావట్లేదా? మరి ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు కానివ్వండి, ఎలా ఉన్నాయి? కూరగాయలు పర్వాలేదు, మాదిరిగా ఉంది. గతానికంటే పర్లేదంటారా? ఎలా ఉంది రైతులకు సంబంధించి ఎలా ఉందంటారు? బాగుంది. గతానికి ఇప్పుడు రోడ్ల విషయంలో కానివ్వండి అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయా? మరి ఏంటి జగన్ గారు మళ్ళీ వస్తా అంటున్నారు, వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏంటండి జగన్ గారు మళ్ళీ వస్తామంటున్నారు. కొత్తగా ఉంది. అంత పెద్దలు వచ్చి మన వాళ్ళు మరి మహిళలకైతే బాగానే ఉందండి. మాకు ఆటోలు కిరాయిలు తగ్గిపోయినాయి, సర్వీసులు లేవు, ఎక్కడికక్కడ అన్నీ డౌన్ అయిపోయినాయి. మాకు ఇబ్బందిగానే ఉంది. ఖాళీ ఆటోలు తిరగాల్సి వస్తుంది ఎటు తిరిగినా. ఏదైనా బతుకు తెరుగు మాకు దెబ్బగానే ఉంది. అది దాన్ని మించి మేము ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ మాకు కూడా ఏదైనా మంచి చేస్తే, దానికి ఏదైనా ఫలితం చూపిస్తే మాకు బాగుంటుంది. ఫ్రీ బస్సులు కానించి సర్వీసులు లేవు, ఏమీ లేవు, కిరాయిలు బుక్ అవ్వట్లేదు. ఉచిత బస్సు పెట్టక ముందు ఎలా ఉంది మీకు? ఎంత వచ్చేది రోజువారీ? ఉచిత బస్సు పెట్టక ముందు ఒక 10 రూపాయలు తోలేవాళ్ళం అండి. ఇప్పుడు 500 తోలేతలకి చాలా కష్టం. బండి అద్దెదేనా ఓనా? ఓన్ బండి అండి, కిస్తీలు కట్టుకోవాలి. ఆ కిస్తీలు కట్టుకోవడానికి కూడా డబ్బులు మిగలతలేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో మీకు కూడా హామీ ఇచ్చారు, వాళ్ళని కూడా మేము ఆదుకుంటాము అన్నారు. బస్సు ప్రయాణం పెట్టేసి కూడా దాదాపు 4 రోజులు అయిపోతుంది. మాకు ఇంతవరకు ఏమీ చూపించలేదు సార్. దాని గురించి కూడా మాకు అసలు మామూలుగా పట్టించుకునేది లేదు. దాని గురించి కూడా ఏం చూపించలేదు. ఇంకా అంత అన్నారా కానీ అంతవరకు ఏమీ లేదండి. సార్ నమస్తే అండి. మైక్ నమస్తే. సార్ ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? కొంచెం పర్వాలేదండి. అది జగనన్న కాలువలు పూడికలు తీయక, రోడ్లు పాడు చేసి, రోడ్లు వేయక, ఆ పథకాలు ఈ పథకాలు అని నాశనం చేసి వ్యవస్థనే మొత్తం నాశనం చేసి పెట్టాడు. అందుకని రాలా. లేకపోతే 30 ఏళ్ళు జగనే వేయలేవాడు. అందుకని రాలా. ఎలా ఉంది రైతులకు సంబంధించి ఎలా ఉందంటారు? రైతులు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు కొద్దిగా. మరి ఉల్లు రైతులకు సంబంధించి కూడా అంటే 1 సంవత్సరం ఉంటాయి, 1 సంవత్సరం ఉండపోతాయి. అవన్నీ చెప్పలేమండి. మరి జగన్ గారు మొన్న పులివెందుల పర్యటనలో ఉల్లు రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వం అవన్నీ చేస్తానే ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అట్టాగే చెబుతారు. ఇవన్నీ చాలా మందిని చూసి బొచ్చు నడిచిపోయింది. అంటే గిట్టుబాటు ధరే లేదు వాళ్ళకి. ఏమండి, 1 సంవత్సరం ఉంటుంది, 1 సంవత్సరం ఉండదు. ఇవన్నీ మా ధాన్యం కొనేవాళ్ళే లేరు. మేము దాలు వేస్తాం, చారు వేస్తాం, మా ధాన్యం కొనేవాళ్ళు లేరు. కూరగాయ మార్కెట్లోకి వస్తే మార్కెట్లు ఎక్కువ ఉంటాయి. మా రైతుల దగ్గరికి వచ్చేసరికి ఏముండవు. అది పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకి మేమే అండగా ఉన్నాం. ఏమి లేదు, ఎవడు ఏమి చేయడు. అంతా ఉట్టిదే. ఆడండి చెప్పటం తప్పితే ఎవడు చేసేది ఏముండదు. ఈడకి వచ్చి చూసేది. ఈడ పడేది రైతులు. రేతులు అనగా, పాము అనగా, పుట్ట అనగా పెళ్ళాలను వదిలిపెట్టి చాలకి నీళ్ళు పెట్టి వస్తే ఈడ తీసుకొచ్చి ఎవడు కొండు. ఆడకు పావులాకు కొని ఈడేమో రూపాయన్నర చెబుతారు. అది గతానికి ఇప్పటికి ఎలా ఉంది? ఏమండి, ఒడ్లు బస్తా 2000, 25 కిలోలు బస్తా 1800, 1900, 2000 అమ్ముతున్నారు. కింటా బస్తా 2000, 10 కేజీలు కట్ట 1800. మరి 10 కేజీలు ఎడిపోతున్నాయి చెప్పండి. అది రైతుకి విలువ లేకుండా పోతుందంట. ఏముండదు. రైతు అంతా మోసమే. వీళ్ళు దళాలు చేసుకోవటమే అంతే. ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు మీకు పథకాలు? అయ్యే మా మనవాళ్ళ ఇద్దరికి డబ్బులు పడినాయి. ఎంత పడ్డాయి? 26,000, 13, 26. మరి గతంలో ఒకరికే పడేది కదా. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు. మరి రైతులకు సంబంధించి ఎలా ఉంది? అయ్యి డబ్బులు వేస్తున్నారంటగా, వేసాడంట. స్టేషన్లో చేస్తాక మైకులు వాయిస్తున్నారు. మరి జగన్ గారు మొన్న పులివెందుల పర్యటనలో రైతులకు సంబంధించి ఏం పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన చేస్తే సరిపోతుంది. ఆయన చేయలేదుగా, ఈయన చేస్తున్నాడు. పంది పట్టించుకోవట్లే, బాగానే ఉంది.
ఉల్లి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి కూడా జగన్ గారు ఆయన అలాగంటే ఇంట్లో నుంచి బయటికి రాడు కానీ మరి రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, కలుస్తున్నాడు కదా. ఏం వెళ్తున్నాడు, ఏం వెళ్తలే. మొత్తం ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరేంటి నెక్స్ట్ మేమే వస్తాము అధికారం ఆయన వస్తా, ఆయన రాడులేక రాడులే. ఒకసారి చూసాంగా ఇంకా రాడు. మళ్ళీ మేము వస్తాను వైసీపీ అంటుంది. వాళ్ళు ఎందుకు వస్తారు ఇంకా? ఒకసారి అన్నారు, ఒకసారి చూసాం, పద్దాకు చూస్తాం వాళ్ళని. ఎలా ఉంది గతానికి ఇప్పటికి? పర్లేదు, ఇప్పుడు పర్లే. రోడ్ల వ్యవస్థ కానీ పర్లే. రైతులకి ఎలా ఉందంటారు? మొన్న ఇచ్చారు కదా పేపర్లు చూద్దాం. మరి జగన్ గారు రైతులను పట్టించుకోవట్లేదు, కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలోనే మంచి జరిగింది అలా ఎట్టాగంటాడు అంటే ఉల్లు రైతులకి న్యాయం జరగట్లేదు, గిట్టుబాటు అయితే ధర లేదని చెప్పేసి కూడా జగన్ గారు అంటున్నమాట. ఆయన అసలు పట్టుకొని పట్టించుకునేది ఎవరు కూడా ప్రజలు పట్టించుకుంటున్నారు ఆయన గురించి ఏమన్నా. ఆయన ఏదో వాక్కుంటున్నాడు, వాక్కు మామూలుగా అంటే పశువాతాడు కావాలంటున్నాడు కూర్చొని, అది కూడా లేదంటున్నారు పట్టుకొని. అంటే ఉల్లి రైతులకి మా ప్రభుత్వంలో న్యాయం జరిగింది, బాగా గిట్టుబాటు ధర కల్పించాము అని చెప్తున్నాడు కదా జగన్ గారు. ఆయన ఆ టైంలోనా? ఆ టైంలో ఎలా ఉంది? 100 డేస్ కదా మనం చూసాం కదండి. కూటమి ప్రభుత్వ పాలన అయితే బాగున్నదండి, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సు గురించి కొద్దిగా ఆలోచించాలని తొందర అనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు ఆయన రెడ్డి గారు దిగిపోతూ చాలా అప్పుల్లో పెట్టి వెళ్ళాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ అప్పులను పూడ్చుకోవడానికే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టీసీ వల్ల కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది ఈ ఫ్రీ బస్ వల్ల. దానికి కొంచెం ఏమన్నా పరిమితులు విధిస్తే బాగుంటుందేమో అని అభిప్రాయం. మొన్న జగన్ గారు పులివెందుల పర్యటనలో ఉల్లు రైతులకి న్యాయం లేదు అని చెప్పేసి కూడా రైతులకు సంబంధించి జగన్ గారు మాట్లాడటం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు రైతులకి చంద్రబాబు గారు ఎట్లయినా న్యాయం చేస్తారు, కాస్త అటు ఇటు అయినా. ఇప్పుడు జగన్ రెడ్డి గారు లాగా మరీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం లేదు చంద్రబాబు గారికి. ఎందుకంటే ఆయన ఉండగా కొంచెం ఆయన వల్ల కొందరికి ఏమన్నా వ్యతిరేకులకి ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం అటు ఇటు అయినా న్యాయం చేస్తారు. గతంలో ఉల్లు రైతులకి అంతే, రైతులకు సంబంధించి కూడా అంతా బాగుంది, ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదుకుంది, ప్రభుత్వంలో రైతులకి అన్యాయం జరుగుతున్నట్టు కూడా వైసీపీ జగన్ గారు అంటున్నమాట మీరేమన్నారు? జగన్ రెడ్డి గారికి అంతా ఆయన దృష్టి అంతా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని జనసేనని ఇబ్బంది పెట్టి ఏదో ఒక విధంగా హింస పెట్టాలనే ఉద్దేశం తప్ప ఆయనకి అసలు మాట్లాడే దాంట్లో సరైన పసంతో ఉండదు. ఇది పంటల సీజన్, పంటలు వేసుకునేది యూరియా కొరత ఎక్కువ ఉంది, ఇంత కొరత ఎప్పుడూ లేదు, కూటమి ప్రభుత్వంలోనే ఉంది, ఎందుకు రైతులను ఇంత చులకనగా చూస్తున్నారు? ఇప్పుడు యూరియా కొరత అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్రొడక్షన్ చేయట్లేదు కదా, గవర్నమెంట్ ఎక్కడైనా తీసుకునే వాళ్ళు ఇప్పుడు అనుకోకుండా రావచ్చు ఎక్కడైనా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో ఒక విధంగా చెప్పులు పడి ఆదుకుంటారు కొద్దిగా గొప్పగా, కొంచెం లేట్ అవుతాం అంతే తప్ప అసలు వదిలేసి ఊరుకోరు ఆయన రైతుల్ని.